వెల్కమ్ బ్యాక్ టు షాపింగ్ కార్ట్ ఫ్రెండ్స్. చాలా సినిమాల్లో చూస్తుంటాం హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎక్కువగా వైలిన్ యూస్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ లో ఇలా చూస్తూ ఉంటాం. సో ఈ వైలిన్ గురించి అండ్ దీని స్పెషాలిటీ గురించి చెప్పండి సార్. చూడండి, మంచి మ్యూజిక్ అంటే వైలిన్లో వస్తుంది. ఇందులో సాడ్ మ్యూజిక్ తీస్తుండ్రు, మంచి సంతోషకరమైన మ్యూజిక్ కూడా ఇందులో వస్తుంది. వాయించడంలో వైలిన్ అంటే నేర్చుకోవడం ఎంత కష్టమో వాయిస్తే అంత బాగుంటుంది. వైలిన్ నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దీనికి ఫ్రెట్స్ ఉండవు. ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఫ్రెట్స్ ఉంటాయి. సితార్కు ఉంటుంది, గిటార్కు ఉంటుంది, వీణకు ఉంటుంది. వైలిన్కి ఫ్రెట్స్ ఉండవు. కానీ నేర్చుకున్న తర్వాత వాయిస్తే దీనంత స్వీట్ మెలోడీ వాయిస్ వేరే ఇన్స్ట్రుమెంట్లో రాదు. సో ఇది వన్స్ ఎలా ప్లే చేయాలి? వైలిన్ ఇలా ప్లే చేస్తారు. సో నెక్స్ట్ డ్రమ్స్ కూడా చాలా ఫేమస్ అండ్ ఆల్సో ఇప్పుడు డ్రమ్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు డ్రమ్ సెట్. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రమ్ సెట్ అంటే దాన్ని జాజ్ డ్రమ్ సెట్ అంటారు. అది కల్కట్టా నుండి వస్తుంది. నెక్స్ట్ గ్లాడ్నిక్ అని ఒక ప్రొడక్ట్ ఉంది. కల్కట్టా నుండి వచ్చేది మాత్రం బాగుంటుంది. మన ఢిల్లీ నుండి వస్తుంది. ప్లేసెస్ డ్రమ్స్, ఎందుకంటే ఈ రోజులలో యూత్ డ్రమ్స్ గిటార్తో పాటు డ్రమ్స్ నేర్చుకుంటారు కాబట్టి చాలా ప్లేసెస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తున్నాయి అనమాట. అవి 5 డ్రమ్స్. ఒక జాజ్ సెట్ అంటే 5 డ్రమ్స్ ఉంటాయి, సింబల్స్, స్టాండ్స్ ఉంటాయి. దానివల్ల డ్రమ్స్ ఈ మధ్యన యూత్ బాగా నేర్చుకుంటున్నారు. ఇది కాంగో డ్రమ్ అంటారు. అంటే తక్కువ, ఇది రిథమ్ ఇన్స్ట్రుమెంట్ కదా, రిథమ్ సైడ్ చాలా తక్కువ పోతుంటారు, ఎందుకంటే రిథమ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఇది మెలోడీ అందరికి నచ్చదు. ఇది కాంగో డ్రమ్. ఎట్లయితే జాజ్ డ్రమ్తో పాటు కాంగో డ్రమ్స్ కూడా ఉంటుంది. ఒక ఆర్కెస్ట్రా ఉండాలంటే డ్రమ్స్ ఉండాలి. ఎక్కువ వరకు కీబోర్డ్, గిటార్ ఫేమస్, దాంతోపాటు ఇది ఉండాలి. కాబట్టి తబలా, డ్రమ్స్ ఒకటే ఉంటుంది. కాంగో డ్రమ్, తబలా అండ్ జాజ్ ఇవి రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే జనరల్ గా మనం స్టేజ్ షోస్ చూస్తూ ఉంటాం, ప్రతి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనిపిస్తాయి అక్కడ. అవును. సో ఈవెన్ దో అవి రెండు ఎంత ఫేమస్ అయినా కూడా ఇవి కూడా చాలా ఇవి ఉంటేనే గెటప్ కనిపిస్తుంది. డ్రమ్ సెట్ ఉంటేనే స్టేజ్ కి ఒక లుక్ అన్నది వస్తుంది. డ్రమ్ సెట్ లేకుండా ఈ మధ్యన ప్యాడ్ అని వస్తుంది, ఎలక్ట్రానిక్ ప్యాడ్, అది పెట్టి ఎక్కడో వాయిస్తుంటాడు. కానీ అట్లా కాదు, లుక్ ఉండాలి అంటే డ్రమ్ సెట్ ఉండాలి కంపల్సరీ. ఈవెన్ దో సెటప్ కోసమైనా సరే వాళ్ళు యూస్ చేస్తున్నారా? అవును. ఓకే అండి. నెక్స్ట్ ఫ్లూట్స్ చాలా ఫేమస్ కదా. సో ఫ్లూట్స్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి మనకి? ఫ్లూట్ అండి, ఫ్లూట్ మన ఇండియాలో కూడా, ఇండియాలో ఫ్లూట్ అంటే మెయిన్ ఫ్లూట్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. తబలా ఒకటి, ఫ్లూట్ ఒకటి, వీణా ఒకటి, సితార్ ఒకటి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ఫ్లూట్ ఇక్కడ నుండి వస్తుంది, మన మద్రాసు నుండి వస్తుంది. ఫ్లూట్లో 2 రకాలు, కర్ణాటిక్ అని, హిందుస్థానీ అని. చిన్న వెదురు బంబు, అందులో ఎన్ని రాగాలు ఉంటాయంటే అసలు ఫ్లూట్ వాయిస్తే విని సంతోషించని వారు ఉండరు ఈ రోజులలో అది ఎప్పుడు. ఫ్లూట్ అంత చిన్న క్యారబుల్ ఇన్స్ట్రుమెంట్, కానీ వాయిస్తే మంచిగా నేర్చుకొని ఇది ఫ్లూట్. ఇది సైడ్గా ఇందు 2 రకాలు ఉంటుంది. అంటే లైట్ క్లాసికల్ ఫ్లూట్, కర్ణాటిక్ ఫ్లూట్ అని. హిందుస్థానీ అండ్ కర్ణాటిక్. హిందుస్థానీకి 6 హోల్స్ ఉంటాయి, కర్ణాటక 8 హోల్స్ ఉంటాయి. 2 రకాల ఫ్లూట్స్ ఉంటాయి. ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్లో ఎన్నో రాగాలు వస్తాయి. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ క్యారబుల్ ఉంటుంది, ఈజీగా పట్టుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది వాయిస్తే. అండ్ అసలు అది చాలా మంచి టాలెంట్. ఫ్లూట్ నేర్చుకోవడం అంటే చిన్న ఇష్యూ కాదు, అండ్ ఎంతో శ్రమ పడాలి దాన్ని నేర్చుకోవాలంటే. ఈవెన్ దో మనం ఈ రంధ్రాలు ఏదైతే ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుండి ఆ రాగాలు తీస్తుంటారు. సప్త స్వరాలు అంటే ఫ్లూట్లో అవి వాయిస్తుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఎంతో అసలు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఒక ఫ్లూట్ నుంచి, అండ్ ఎన్నో రకాల మ్యూజిక్, అంటే ఒక సాడ్ మ్యూజిక్ కానీ, హ్యాపీ మ్యూజిక్ కానీ, అండ్ వాళ్ళు వాయిస్తుంటేనే వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి. వన్స్ అసలు నేర్చుకునే విధానం కానీ ఏదైనా సరే కావచ్చు. అండ్ డెడికేషన్ అనేది కూడా చాలా కనిపిస్తుంది. అసలు మ్యూజిక్ నేర్చుకోవాలంటే డెడికేషన్ అవసరం, చాలా ఇంపార్టెంట్. ఏదో నేర్చుకుంటాలే అనుకుంటే కాదు. మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో ముందు కొంచెం ఏదో రకంగా కనిపిస్తుంది, అదే వద్దులే అని. కానీ అది కొంచెం టేస్ట్ వచ్చింది అనుకోండి, అది వదలరు.
మ్యూజిక్ వాయిస్తుంటే వినని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు ఈవెన్ మీరు ఏంటంటే ప్రతి పిక్చర్లో అయినా కానీ ప్రతి ప్లేస్లో ఏం మ్యూజిక్ లేని మాత్రం అది ఎంటర్టైన్మెంట్గా ఉండదు. మా గురువుగారు నేర్పించిన విద్యతోటి మా పార్ట్నర్ జయశంకర్ వాళ్ళ ఇద్దరం కలిసి మేము మ్యూజిక్ క్యాబ్ని పెట్టిన తర్వాత మాకు అలా బ్యాంక్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం వల్ల మేము ఇంత డెవలప్ చేయగలిగినాం అన్నమాట. ఈవెన్ దో చిన్న పిల్లలు కూడా ఇవాళ రేపు మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా వరకు 3-4 ఇయర్స్ నుండే స్టార్ట్ అండి. ఈ రోజులలో మ్యూజిక్ అనగా నాకు కీబోర్డ్ కావాలి, నాకు గిటార్ కావాలి, డ్రమ్స్ కావాలి, 3 మెయిన్ అనమాట. ఇక ఆడపిల్లలు అంటే ఎట్లుంటారు, లేడీస్ ఎక్కువ వరకు వీణా అని, ఈ మధ్యన గిటార్, కీబోర్డ్స్ అవి కూడా లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఈవెన్ దో మన ఏది నేర్చుకున్నా సరే మన హిందీ మ్యూజిక్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ అనేవాళ్ళు ఇంకా మనకు కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో మన ఇండియాలో కూడా ఇవి తయారు చేసే వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. సో మన మ్యూజిక్ ని మనం డిసప్పాయింట్ చేసుకోకుండా మన మ్యూజిక్ ఎందుకు ఇప్పుడు చూడండి ఇండియాలో కాకుండా ఫారెన్ కంట్రీస్ లో, ఈవెన్ ఫారెన్ అంటే ఈ అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడాలో మన వీణా చాలా ఫేమస్. కర్ణాటిక్ మ్యూజిక్ వీణా అండ్ వోకల్ చాలా ఫేమస్గా ఉంది. ఫ్లూట్, ఈ వీణా ఫ్లూటు ఈ మాత్రం చాలా బాగా నేర్చుకుంటున్నారు. మన ఇండియాలో నేర్చుకుంటుండో లేరో కానీ అక్కడ మాత్రం మేము బాగా సప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్గా. ఈ మధ్య నెట్లో నేర్చుకుంటున్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్ అని వీణా నేర్చుకుంటున్నాం. ప్రతి మాస్టర్ చెప్తుంటాడు ఈ మధ్యన మంచిగా ఆన్లైన్లో నేర్పిస్తున్నాము అని. ఇండియన్ మ్యూజిక్ అంటే సితారు, వీణా, తబలా, ఫ్లూట్ ఇవి ఇండియన్ మ్యూజిక్, మన ఇండియాకి సంబంధించినవే. అది ఎంత బాగుంటుందంటే నేర్చుకొని వాళ్ళు అక్కడ మంచిగా ప్లే చేసి మన ఇండియన్ కల్చర్ ఏంటిది అని చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇంకా వాటి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇవాళ మన షాపింగ్ కార్ట్లో ఇంకో బ్రేక్ తీసుకుందాం.